హాయ్ అండి, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. హాయ్ అండి, ఇవాళైతే గురు పౌర్ణమి కదా. ఇంకా ఈరోజు పిల్లలకైతే తోటకూర టమోటా కర్రీ వండానండి. బాక్సుల్లోకి వండేసేసి వాళ్ళకైతే లంచ్ బాక్సులు సర్దేసేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించేశాను. ఇంకా పిల్లలైతే టిఫిన్ చేసేసేసి పాలైతే తాగేసేస్తున్నారు. స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇంకా వ్యాన్ వచ్చే టైం అవుతుంది కదా, ఇక అందుకని చెప్పి పాలు ఇచ్చేసాను, గబగబ తాగేస్తున్నారు. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు రెడీ చేసేస్తున్నాను, టైం అవుతుందని చెప్పి. వీడేమో పెద్దోడు, ఇంక వీడైపోయిన తర్వాత ఇంక చిన్నోడికి కూడా పౌడర్ రాసేసి ఇంక వ్యాన్ వస్తుంది. ఇంక ఇప్పుడు వెళ్ళిపోతారండి. ఇంకా వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకా సాయంత్రం 4కి వస్తారు. ఇంకా అదండి, తగిలించుకోండి. బాయ్. అది అన్నయ్యకి ఈరోజు బాస్కెట్ నీ బ్యాగ్లో పెట్టాను. బాయ్ బాయ్ బాయ్. తగిలినా A4 షీట్స్ దానిలోనే ఉన్నాయి. ఇగో సైడ్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. వేసుకో, చెప్పులు వేసుకో. బాయ్. పిల్లలు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఆ కూర 2 పూట్ల సరిపోదు కదా. ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా మునగాకు పప్పు అండి మీకు చూపించేస్తున్నాను, చూడండి. ఫస్ట్ నేను లేతాకు తీసుకున్నాను, అది చక్కగా తీసేసి తొడేలు అవి కట్ చేసుకున్నాను. ఇంకా అందులోకి వచ్చేసి 3 టమోటాలు తీసుకున్నాను. ఇంకా అవి కూడా కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకోవాలి. మునగాకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎవరైనా మోకాళ్ళ నొప్పులు ఉన్నా అలాంటి వాళ్ళు తింటే, మోకాళ్ళు గుజ్జు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు తింటే అది చాలా బాగా యూజ్ అవుతుందండి. 3 టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముద్రాకు తీసుకోవద్దు, పప్పులోకి ఉడకదు తొందరగా. నేనైతే లేతాకు తీసుకొచ్చుకున్నానండి. సో లేతాకు అయితే బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది. అదే ముదిరాకు అయితే ఆకులుగానే ఉంటుంది, త్వరగా ఉడకదు. అందుకని చెప్పి నేను లేతాకే తీసుకొచ్చాను. ఇంక ఇవన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి
పచ్చిమిర్చి 2 తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఒక కప్పు మాత్రమే కందిపప్పు చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒక కర్రీ వండేసాను కాబట్టి ఇది పప్పు అనేది తక్కువే తింటారు కానీ బట్ తక్కువ. అందుకని చెప్పి నేను కొంచెమే వండుతున్నాను. ఇంకా ఉల్లిపాయలు కూడా చక్కగా కట్ చేసేసుకొని, అందరూ తాలింపులో పెడతారు ఉల్లిపాయ పచ్చిమిర్చి. నేను అలా కాకుండా నేను అన్నీ కలిపేసేసి కుక్కర్లో పెట్టేస్తానండి. బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపేసేసి నేనైతే పక్కన పెట్టేసేసుకున్నాను. ఒక కప్పు కందిపప్పు అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ నేను కట్ చేసిన కూరగాయలన్నీ ఇందులో వేసేసాను. ఇంకా మొత్తం వేసేసుకోండి అందులోనే ఉప్పు, కారం, చింతపండు, కొంచెం నూనె. ఎందుకంటే నూనె వేస్తే ఇంకా త్వరగా ఉడుకుతుందండి. ఇంకైతే నేను ఇది స్టవ్ మీద పెట్టేశాను. ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇది వచ్చి చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. ఇంకా మెదిపేసేసుకొని పోపు పెట్టుకోవడానికి పొయ్యి మీద గిన్నె పెట్టేసేసి దానిలో ఆయిల్ వేసాను 3 టేబుల్ స్పూన్స్. పోపు పెట్టేసేసి పోపు గింజలు వేసి అందులో చిన్నులపాయలు కచ్చాబిచ్చాగా తొక్కి, కరివేపాకు, ఎండుమిర్చి ఇంకా అవన్నీ చేసేసి అయిపోయిందండి. పప్పు అయితే పక్కన పెట్టేసి ఇంక ఈరోజు గురు పౌర్ణమి కదా, ఇంక ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను నేను. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత, పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకున్నాను. పొద్దునే చేసుకుందాం అనుకున్నాను కానీ బట్ నాకు అవ్వలేదు, టైం సరిపోలేదు. ఇక అందుకని చెప్పి ఇంక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇంకా పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక పూజ చేసేసుకున్నానండి. సో ఈరోజు ఇలా అయితే గడిచిపోయింది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ ప్లీజ్.